వెల్కమ్ బ్యాక్. ఇక మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. సంవత్సరంలో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. యాక్సిడెంట్లలో గాయపడిన వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి 30 కిలోమీటర్లకు ఓ ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పేదలకు విద్యా వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అంటే మంచి పెద్ద ఎత్తున మనకు అందుతుందనే ఆలోచనతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం అందరం కూడా పెద్ద ఎత్తున కలలు కన్నాం. కానీ ఈ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాబందులు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా పాలించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాగుపడ్డారు తప్ప మనకు చేసింది ఏమీ లేదు. కనీసం దేవరకద్ర నియోజకవర్గ హెడ్ క్వార్టర్కు ఒక 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచన చేయలే. అదేవిధంగా విద్యకు సంబంధించి ఈ ప్రాంతానికి ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చేసి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల కూడా విద్యాపరంగా యువకులకు అవకాశం కల్పించాలన్న ఆలోచన కూడా చేయలే. దేవరకద్రను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసారు ఆ రోజు. అదేవిధంగా సాగునీటి విషయంలో దేవరకద్రను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. కానీ మనం అధికారంలోకి వచ్చే ఈ సంవత్సర కాలంలో దేవరకద్రకు ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కోర్టు కూడా తొందరలోనే తీసుకురాబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ అంటే మన దేవరకద్రలోనే వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఇప్పుడే గౌరవ మంత్రి గారు చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేసుకున్నాము. తొందరలోనే ఈ పనులు ప్రారంభమైతే ఒక సంవత్సరం పూర్తయ్యేలోపు ఇక్కడ ఈ 100 పడకల ఆసుపత్రి పూర్తి నిర్మాణం కంప్లీట్ చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. ఎలిజిబిలిటీ అర్హత వర్గాలకు పార్టీలకు అధికంగా ఎవరికైతే అర్హత ఉన్నదో రేషన్ కార్డు కానీ ఇల్లే కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసానే కానీ ప్రతి దానిపైన ప్రభుత్వం సమతుల్యాన్ని పాటిస్తూ పారదర్శకతను పాటిస్తూ అందరికీ న్యాయం చేసే దిశగా ఈ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలకు ఎప్పుడైనా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అదే రీతిలో అదే పద్ధతిలో మేము పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో అందరికీ కూడా బెనిఫిషియర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంజూరు పత్రాలు తీసుకుంటాం. ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్ట్ చేస్తుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. పెద్ద మాఫియా తయారైంది. దీన్ని ఛేదిస్తాము. ఎవరైతే ఈ వెనుక వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ హాస్పిటల్